సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ పార్ట్ 7 అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం సబాటామిక్ పార్టికల్స్ మీద ఒక 6 క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. 6 క్వశ్చన్స్ని అయితే ఈ సబాటామిక్ పార్టికల్స్ మీద ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది: ద వాల్యూ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఆయిల్ డ్రాప్లెట్స్ experimentally observed were minus 1.6 into 10 power minus 19 coulombs and minus 4 into 10 power minus 19 coulomb. The value of electronic charge indicated by this result is. సో 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ముందుగా క్వశ్చన్ యొక్క అర్థం, క్వశ్చన్ మీనింగ్ తీసుకోండి. 2 ఆయిల్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క ఛార్జ్ ఇచ్చారు. వాడేం కనుక్కోమండు? ఎలక్ట్రానిక్ ఛార్జ్. ఆ ఆయిల్ డ్రాప్లెట్స్లో ఉండే ఆ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వాటి ఛార్జ్, ఆ ఎలక్ట్రానిక్ ఛార్జ్ని కనుక్కోమండు. సో మనం ఇప్పుడు చేద్దాం. మనకు తెలుసు Q ఈక్వల్స్ NE. Q అంటే ఈ ఛార్జ్ ఆఫ్ ఈ వాటర్ డ్రాప్లెట్ అనుకోండి. N అంటే ఇది ఇంటీజర్స్లో ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్తుంది. ఈ అంటే ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్. సో దీన్ని బట్టి మనకి ఏమి ఇచ్చారు? Q ఇచ్చారు. ఫస్ట్ ఆయిల్ డ్రాప్లెట్ యొక్క ఈ ఛార్జ్ ఇచ్చారు, సెకండ్ ఆయిల్ డ్రాప్లెట్ యొక్క ఛార్జ్ Q ఇచ్చారు. అంటే Q1 ఈక్వల్స్ minus 1.6 into 10 power minus 19 coulomb. Q2 ఈక్వల్స్ minus 4 into 10 power minus 19 coulomb. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంతో మనకు తెలుసు. 1.6 into ఈక్వల్స్ 1.6 into 10 power minus 19 coulombs. మనం కనుక్కోవాల్సింది ఏంటి? N ఈక్వల్స్ Q/E. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఛార్జ్ అనేది ఇక్కడ ఇది రాదు. వాడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనం ఈ ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఎంత ఉందో కనుక్కోవాలి మనం. మరి వాడు ఈ ఎలక్ట్రానిక్ ఛార్జ్ కనుక్కోమంటే N ఈక్వల్స్ Q/E అని ఎందుకు రాసాం? N ఈక్వల్స్ Q/E. ఈ వాడిచ్చింది ఈఏ కదా, ఈ ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ Q తెలుసు, Q1 Q2 తెలుసు. ఈ Q డివైడెడ్ బై వాడు ఇచ్చిన ఆప్షన్స్ డివైడ్ చేస్తే N ఇంటీజర్స్లో ఉండాలి కదా, పాయింట్స్లో ఉండకూడదు. డివైడ్ చేస్తే ఈ 4 ఆప్షన్లో ఏదైతే ఇంటీజర్లో వస్తుందో, పాయింట్స్లో రాకుండా, అదే కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? ఈ N ఈక్వల్స్ Q/E ఎందుకు తీసుకున్నాను? సో ముందుగా ఫస్ట్ ఆప్షన్స్తో చూద్దాం. 1.6 into 10 power minus 19తో చూద్దాం. N ఈక్వల్స్ Q1 అంటే minus 1.6 into 10 power minus 19 coulomb బై ఫస్ట్ ఆప్షన్ ఈ ఎంత ఇచ్చాడు? 1.6 into 10 power minus 19 coulombs, which is -1. నెక్స్ట్ N ఈక్వల్స్ Q2 అంటే -4 into 10 power minus 19 coulomb బై 1.6 into 10 power minus 19 coulomb. 10 power minus 19 coulomb తీసేయండి, 2.5 వస్తుంది, -2.5. అయితే ఇది ఇంటీజర్ కాదు కదా, పాయింట్స్లో వచ్చింది, అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ వదిలేండి, థర్డ్ చేద్దాం. టైం వేస్ట్ ఎందుకు చేయడం? థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. సో Q1 ఎంత? -1.6 into 10 power minus 19 coulomb బై థర్డ్ ఆప్షన్లో ఎంత ఇచ్చాడు? -4 into 10 power minus 19 coulomb. సో 0.4 సంథింగ్ ఎంత వస్తుంది. ఏదైనా పాయింట్స్లోనే వచ్చింది కదా, మనకు అవసరంలా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్తో చూద్దాం. అంటే థర్డ్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు, చెక్ చేయండి కావాలంటే. ఫోర్త్ ఆప్షన్ -0.8తో చేసి చూద్దాం. N ఈక్వల్స్ Q1 ఎంత? -1.6 into 10 power minus 19 బై -0.8 into 10 power minus 19, which is 2. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2. N ఈక్వల్స్ -4 into 10 power minus 19 బై -0.8 into 10 power minus 9. సో 5 వస్తుంది. సో ఇవి రెండు ఇంటీజర్స్లోనే వచ్చాయి కదా. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అంటే
దీన్ని బట్టి మనం ఇప్పుడు వాడు ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క ఛార్జ్ ఇచ్చాడు కదా, దాంట్లో ఈ ఫస్ట్ ఆయిల్ డ్రాప్లెట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి -0.8 × 10⁻−19 కూలుంబ్ ఛార్జ్ ఉంది. సెకండ్ ఆయిల్ డ్రాప్లెట్లో ఆయిల్ డ్రాప్లెట్ యొక్క ఛార్జ్ ఎంత ఇచ్చాడు? -4 × 10⁻19 కూలుంబ్. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంది? -0.8 × 10⁻19 కూలుంబ్. సో ఇది క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది అనమాట. ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ అంటే ఛార్జ్ టు మాస్ రేషియో అంటే స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ టు ద ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ప్రోటాన్. అదేమన్నంటే ప్రోటాన్ యొక్క ఈ ఆల్ఫా పార్టికల్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ అనేది ప్రోటాన్తో పోలిస్తే ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగిండు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అయితే చూడాలన్నమాట. రిలేటివ్ మాస్ అంటే ఇప్పుడు మనకి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే -1.6 × 10⁻−19 అని చెప్తాం కదా. పాయింట్స్లో కాకుండా రిలేటివ్ మాస్ అంటే 1, 2 అలా సింపుల్గా. సో ఛార్జ్ ఇది మాస్, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? రిలేటివ్ మాస్ 1. ఎలక్ట్రాన్ యొక్క రిలేటివ్ మాస్ ఎంత? 1/1837. ప్రోటాన్కి అయితే ఛార్జ్ 1, మాస్ కూడా 1. న్యూట్రాన్కి అయితే ఛార్జ్ 0, మాస్ 1. ఆల్ఫా పార్టికల్కి అయితే ఛార్జ్ 2, మాస్ అనేది 4. సో ఇదనమాట. ఇప్పుడు వాడు ఏం అడిగినంటే ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియో అంటే C/m, ఛార్జ్ బై m ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అనేది ప్రోటాన్తో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్ఫా పార్టికల్ చూద్దాం. ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ ఎంత? ఛార్జ్ బై మాస్ అంటే ఛార్జ్ టు బై మాస్ 4 అంటే 1/2 అంటే 0.5 అని రాసుకోండి. ప్రోటాన్ చూడండి, ప్రోటాన్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియో ఎంత? C/m అంటే ఛార్జ్ టు మాస్ రేషియో. ప్రోటాన్ ఛార్జ్ 1 ప్రోటాన్ యొక్క మాస్ 1 అంటే 1. అంటే ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ 0.5 ఉంటే ప్రోటాన్ 1 అంటే రెండింటిని డబల్ చేయండి. 0.5 డబల్ చేస్తే 1, ఈ 1ని డబల్ చేస్తే 2. అంటే ఈ ప్రోటాన్లో సగమే కదా ఉంది ఇది అవసరం లేదు. ఈ ప్రోటాన్లో ఈ ఆల్ఫా పార్టికల్ అనేది సగమేగా ఉంది ఛార్జ్ టు మాస్ రేషియో. సో ఆన్సర్ ఈస్ హాఫ్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్పెసిఫిక్ ఛార్జ్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి అన్నిటికంటే తక్కువ న్యూట్రాన్కి ఉంటుంది. న్యూట్రాన్ లెస్ దెన్ ఆల్ఫా, తర్వాత ప్రోటాన్, తర్వాత ఎలక్ట్రాన్. అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్కి ఉంటుంది, అన్నిటికంటే తక్కువ న్యూట్రాన్కి ఉంటుంది ఛార్జ్ టు మాస్ రేషియో. ఈ నాలుగిటికి మనం కంపేర్ చేసి చూస్తే న్యూట్రాన్ అన్నింటిలో తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్ అన్నింటిలో ఎక్కువ ఉంటుంది. న్యూట్రాన్ లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ ప్రోటాన్ లెస్ దెన్ ఎలక్ట్రాన్. సో ఫోర్త్ క్వశ్చన్, an oil drop has 6.39 × 10⁻19 coulomb charge. What will be the number of electron in this drop? సో ఆయిల్ డ్రాప్ యొక్క ఛార్జ్ ఇచ్చాడు అంటే Q ఇచ్చాడు. Q = 6.39 × 10⁻19 అండ్ వాట్ విల్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ డ్రాప్. మనకి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తెలుసు, ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 × 10⁻9. వాటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n కనుక్కోమండు. మనకి తెలుసు Q = ne అంటే మనకు కనుక్కోవాల్సింది n కాబట్టి Q/E. Q అంటే 6.39 × 10⁻19 బై 1.6 × 10⁻9. 10⁻19 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 4. సో నేనైతే ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆన్సర్ అయితే 4. ఆప్షన్స్ పక్కన పెట్టండి, మీకు క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఛార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఒక్క ఆల్ఫా పార్టికల్ అంటే 2 ప్రోటాన్స్తో సమానం. ఇప్పుడు మనకి తెలుసు 1 mole ఆఫ్ ప్రోటాన్ అంటే 1 ఫారడే అంటే 1 ప్రోటాన్ అంటే 1 ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంత? 1.602 × 10⁻19 కూలుంబ్. అదే 1 mole అంటే 6.023 × 10⁻23. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 96,500 కూలుంబ్ వస్తుంది. దాన్నే 1 ఫారడే అంటారు. అంటే 1 ప్రోటాన్కి 1 ఫారడే అయినప్పుడు ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ అంటే 2 ప్రోటాన్స్ ఛార్జ్తో సమానం. అంటే 1 ఫారడే
అంటే 2 ఫారడే. ఒక ప్రోటాన్కి 1 ఫారడే అయినప్పుడు ఆల్ఫా పార్టికల్కి 2 ఫారడే. సింపుల్, చేసేది. ఒకవేళ మీకు 1 మోల్ ఆఫ్ ప్రోటాన్ ఎలా చేయాలో తెలియకపోతే లాస్ట్ వీడియోస్లో చూడండి, అర్థమవుతుంది. లేదా అర్థం కాలేదంటే చెప్పండి, కామెంట్ చేయని మళ్ళీ వీడియో చేస్తా. సో 6th క్వశ్చన్ వచ్చేసి రేషియో ఆఫ్ E/m ఆఫ్ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్. E/m అంటే స్పెసిఫిక్ ఛార్జ్ లేదా ఛార్జ్ టు మాస్ రేషియో. సో ప్రోటాన్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియో అంతా ఛార్జ్ 1 మాస్ 1 అంటే 1/1 అంటే 1. ఆల్ఫా పార్టికల్కి ఛార్జ్ 2 బై మాస్ 4 అంటే 1/2. ఇప్పుడు ప్రోటాన్కి 1, ఆల్ఫా పార్టికల్కి 1/2 అంటే 0.5. రెండింటిని డబల్ చేయండి. డబల్ చేసిన వాల్యూ అని చేంజ్ అవ్వదు కదా. 1 డబల్ వేస్తే 2, 0.5 డబల్ వేస్తే 1 అంటే 2:1 అయిపోయింది. సో ఇవన్నమాట. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.